Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం యొక్క విశిష్టత తెలియచేయండి రమగారు. వినాయకుడి ఆలయం ఉంది, ఆలయం యొక్క విశిష్టత. గణపతి ఆలయాలు ప్రసిద్ధంగా మన ప్రాంతాల్లో కనపడేవైతే కాణిపాకమే చాలా విశేషంగా చెప్తారు. చాలా పురాతనమైంది, దాదాపుగా 13వ శతాబ్దం 14వ శతాబ్దం నాటి దేవాలయం అట అది. చాలా పురాతనమైంది అంటారు. అయితే తర్వాత కాలంలో ఆ ప్రాంతంలో ప్రసిద్ధికి ఎక్కింది, కానీ మన మిగిలిన ప్రపంచం అంతా ఇటీవల సోషల్ మీడియా వల్ల బాగా తెలుసుకుంది. ఒక 50-60 సంవత్సరాలుగా మనకు అదొక ప్రత్యేకమైన దేవాలయం ఉంది. ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. తిరుపతి వెళ్ళి కాణిపాకం వెళ్ళాలంటే అప్పుడో బస్సు ఉండేది. ఇప్పుడు తిరుపతి నుంచి పావుగంటకో బస్సు ఉంది. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం చూడడానికి వెళ్ళిన వాళ్ళు తిరుపతి నుంచి వెళ్ళొచ్చు. చిత్తూరు నుంచి బాగా దగ్గర 10-12 కిలోమీటర్లు ఉన్నట్టుంది. మేము చిత్తూరులో స్కౌట్ ఇదేదో చేసాం ప్రోగ్రామ్, ఎప్పుడు ఇది 92లో. కానీ మేము కాణిపాకం వెళ్ళలేకపోయాం. వాళ్ళు ఏదో మొత్తానికి కుదరలేదన్నమాట. అక్కడి నుంచి మేము ఒక 15-20 మంది ఉన్నాం. వెళ్ళుండొచ్చు, ఏదో చిన్న తేడా వచ్చి వెళ్ళలేదు. తర్వాత ఎన్ని సంవత్సరాలకో నేను చూడగలిగాను. చాలా విశేషంగా అనిపిస్తుంది జయ గుడి. దేవాలయము చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. ఎప్పుడో అసలు ఆ పేరే తమాషాగా ఉంటుంది. తమిళ సాంప్రదాయపు వాసనలు వచ్చే ప్రాంతం కదా చిత్తూరు ప్రాంతం. అవునవును, కొంచెం మద్రాసుకు దగ్గరగా ఉండటం వల్ల కొంచెం ఆ వాసన వచ్చేటట్టుగా అటు పేరు కూడా అలాంటిదే వచ్చింది కదా. ఈ కాణి అంటే ఎకరం బావు భూమిని కాణి అంటారు. మనం కుంట అంటాం మన వైపు, ఎకరం కంటే తక్కువ. సెంటు ఎకరము మామూలుగా అందరికీ తెలుసు కదా. ఈ కృష్ణా జిల్లా ప్రాంతాల్లో కుంట పొలం ఉంది, అరెకరాన్ని కుంట అంటారు. ఇంచుమించుగా 50కి అటు ఇటుగా ఉండాలి. ఇప్పుడు కుంట పేరు ఎలా లెక్కలో ఉంది, అలాగే అక్కడ కాణి అనేది ఒక లెక్క. ఎంత పొలం ఉందంటే కాణి ఉందని చెప్తారు. కుంటిచ్చాం పిల్లకని చెప్తారు. కుంట పొలం అది లెక్క. అట్లాగే అంటే కొంచెం 50కి అటు ఇటుగా ఉంటుంది. మరి అరెకరాన్ని కుంట అంటారని నేను అనుకోను, కొంచెం పైనే ఉండొచ్చు. ఈ పక్కన ఏంటంటే ఇది కాణి అంటే ఎకరం బాతిక లెక్క. పూర్వం అట ఈ దేవాలయం ఎట్లా స్వామివారు స్వయంభూగా వెలిసాడంటానికి ఒక ప్రత్యేకమైన గాథ చెప్తారు. 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళట. కొంచెం శరీర అవకరాలు కలిగిన వాళ్ళు, కాలు కుంటి అవుడు అలా ఉన్నారు పాపం. అయితే వీళ్ళకి ఒక వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో కొంత బావి కూడా ఉండేది. బావులు ఎండిపోతాయి కొంతకాలం అయ్యాక. ఏం చేస్తారు, దానికి తవ్వుతారు మళ్ళీ. బావులకి ఇప్పుడు వ్యవసాయ భూముల్లోనూ అక్కడ ఆ బావులు నీరు అయిపోయింది అనుకో, ఊట తగ్గిపోతే వెళ్ళేయటం అంటారు, లేదా పూడికి తీయటం అంటారు. అట్లా మేట్లా ఉంటుంది కదా, దాన్ని మరి కాస్త తవ్వేసరికల్లా మళ్ళీ ఊట ఎక్కడి నుంచైనా ఆ చుట్టుపక్కల వస్తుంది, క్రమంగా వస్తుంది. మొదటి రోజునే కనపడదు. కానీ ఈ బావి పూడికి తీసే పనులు, తర్వాత ఏమో ఈ వెళ్ళేసే పనులు ఊళ్ళలో సాధారణంగా చేసేవి. ఈ 3 అన్నదమ్ములు ఏం చేశారట, వ్యవసాయ భూమిలో నీరు కొద్దిగానే కనపడుతోంది, ఊట రావటం లేదు. పైనున్న నీరంతా ఏతం పెట్టి తోడేసేసి కొంత తవ్వుదాం అనుకున్నారు. నీరు ఉండగా తీయలేరు కదా, నీరంతా తోడేస్తారు. పూడికి తీసే పద్ధతి కూడా అంతే. బావు పూడికలు ఎట్లా తీస్తారు, ఈ బావుల్లో బకెట్లు పడిపోతాయి, పటకొలుసులు పడిపోతాయి, ఉంగరాలు పడిపోతాయి, జనాలు మగ్గులు చెబ్బులు కాకులు చెంచాలు తెచ్చి పడేస్తాయి. పల్లెటూళ్ళలో చేస్తారు ఆ పనులు. ఇప్పుడు కొంచెం తక్కువగానే ఇదివరకు మేము చూసేవాళ్ళం. ఈ మొత్తం తవ్వి ఆ పై ఇదంతా తవ్వగా ఒక 2 పూటలు దాన్ని అలా వదిలేస్తే నిదానంగా నీరు ఊట వస్తుందన్నమాట. వీళ్ళు ఆ పని చేద్దాం అనుకున్నారు. 2 కింద నుంచి లాగుతున్నారు, ఒక అతను బావికి అడకాలు వేసుకుని నిలబడి చేస్తున్నాడు అనమాట. నీరంతా తవ్వాక, నీరంతా తోడేసాక ఏతంతో తోడేశారు. దిగి ఒక అతను ఆ లోపల దిగి తవ్వబోయాడు. కొంచెం తవ్వేసరికి అతనికి ఏదో కంగుమని తగిలింది, కొంచెం నెత్తురు వచ్చినట్టుగా కనపడిందట. ఏమిటో నెత్తురు కనపడుతుందని కేకలు పెట్టాడు. రాయి తగిలింది, ఏదో కారుతోంది, ఇది తడి కాదు నెత్తుటి తడిలాగా ఉంది, రక్తం కనపడేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, దిగారట. మిగిలిన వాళ్ళు కూడా దిగి దాన్ని అంతా ముట్టుకునేసరికల్లా ఆ స్పర్శకి వీళ్ళకి అవకరాలు పోయినాయి చుట్టూ. అప్పుడు ఇది ఒక రాయిలా కనపడుతుంది కదా, దాన్ని వదిలిపెట్టి చుట్టూతో తవ్వటం మొదలుపెట్టారు. చుట్టూతో తవ్వేసరికల్లా అది ఇంకో ఏదో ఒక స్వరూపంగా వీళ్ళకి తెలుస్తుంది. నీరు ఊరటం మొదలుపెట్టి, సరే ఈ రాతిని వదిలిపెడదాం, ఇట్లా అవకరాలు ఎట్లా పోయినాయి, ఏదో భగవంతుడి మహిమ అని భావించారు వాళ్ళు. అవకరాలు పోవటం అంటే చెయ్యి సగమే ఉంది, ఒక అతనికి చెయ్యి మొత్తం మొలిచేసింది. వచ్చినాయా? పోయింది. ముందు వాళ్ళకి వికలాంగులు, లోపాలు పోయినాయి. ఒక అతని కన్ను సరిగా కనపడదు, కళ్ళు కనపడడం మొదలు పెట్టినాయట. దాంతో పగపగవా పైకి ఎక్కేశారు. చుట్టుపక్కల అందరికీ చెప్పుకున్నారు, ఇట్లా అయింది, బావిలో ఏదో రాయి పడింది, దానికి ఏదో నెత్తురల్లే వచ్చింది,
నీరు ఊరుతోందని మేము పైకి వచ్చేసాం, ఇట్లా మాకు ఇవన్నీ పోయినాయి. చుట్టుపక్కలందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటా ఏమిటా అని. సరే తెల్లవారాక చూద్దాం అనుకున్నారట ఊళ్ళో వాళ్ళంతా. తెల్లారేసరికల్లా నీరు పైకి ఊరొచ్చి ఆ నీటితో పాటు ఆ ప్రతిమా విశేషం కూడా పైకి వచ్చేసిందట. నీరు పైకి వచ్చేసింది. వ్యవసాయ బావులు చాలా లోతేం ఉండవు మన ఊళ్ళో నీళ్ళ బావుల్లాగా, ఒక మాదిరి లోతుంది. విగ్రహం కనపడుతుంది. అది ఎట్లా కనపడింది? గణపతి స్వరూపంలాగా కనపడింది. గడ్డపార తగిలిన చోట చిన్న నెత్తురి చార కనపడుతోంది. పార కొట్టాడు కదా పలుగుతోటి, అక్కడ చార కనపడుతుంది. సరే వీళ్ళు ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. భగవంతుడు ఇట్లా ప్రత్యక్షం అయ్యాడు. గణపతి ఆకారం ఆకారం అని తెలుస్తుంది. గణపతి ఆకారం ఇట్లా ఇలా ఉంటుంది. మొహంతో సుండం అవి కనపడుతుంది, తొండం కనపడుతుంది. ఆ ఆకారం కూడా ఇప్పుడు బొజ్జగణపై ఇట్లా కూర్చుంటే ఎట్లా కనపడుతుంది అట్లా కనిపిస్తుంది. ఇవాళ మనం కాణిపాక దేవాలయంలో మూలమూర్తిని ఏ స్వరూపంలో చూస్తామో అదే రూపం ఆ రోజు ప్రత్యక్షమైంది. ఏం మార్పు లేదు, ఆయన అలాగే ఉన్నాడు. అయితే ఈ పైకి వచ్చేసింది, నీళ్లు పైకి వచ్చేసినాయి. వీళ్ళు ఏం చేశారు? ఇక స్వామివారిని తెలుసుకుని గణపతి మహిమ వీళ్ళకి ఇట్లా సత్యం చూపించాడు స్వామి, వీళ్ళకి అవకరాలు కూడా పోయినాయని విశేషంగా వేల కొద్దీ కొబ్బరికాయలు కొట్టారట. కొడితే ఆ కొట్టిన కొబ్బరికాయల నీళ్లు ఒక కాణి ప్రాంతం వరకు ప్రవహించినాయట. అన్ని కాయలు కొట్టారు. ప్రతి వాళ్ళకి ఒక భగవదావేశం కలిగిందనమాట. స్వామి ఇట్లా ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళు ఎన్నేళ్ల నుంచో గుడ్డిగా కుంటిగా అవకరంగా నడవలేని వాళ్ళుగా ఉన్నవాళ్ళు నార్మల్గా అయిపోయారు వాళ్ళు. మరి స్వామి సత్యం పలికినట్టు కదా. అదే కదా. ఆ సంతోషంలో వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు ఒక కాణి వరకు పారినాయి నీళ్లు. దాన్ని కాణి పారకం అనేవాళ్ళట. అంత నీళ్లుగా ప్రవహించినాయి. అన్ని కొబ్బరికాయలు స్వీకరించాడు ఆయన. అందుకని ఆ ప్రాంతాన్ని కాణిపారక ప్రాంతం అనేవాళ్ళు. క్రమంగా అది కాణిపాకం అయింది. అలా ప్రతిమా విశేషంగా కనబడ్డ స్వామిని బావిలోనే ఆయన బయటికి తీలేపోయారు వాళ్ళు. ప్రయత్నం చేశారు. దాని లోపల ఎంత కిందకెళ్ళినా ఎండ్ కనపడలేదు వాళ్ళకి, కనిపించలా. ఇక వదిలిపెట్టేశారు. తర్వాత కూడా ఏదో ప్రయత్నం కూడా చేశారట. ఆ బావిలోనే ఆయన్ని ఉంచి కరెక్ట్గా దాన్ని సరిగ్గా సెట్ చేసి అక్కడే దేవాలయాన్ని నిర్మించారు. క్రమంగా దేవాలయం నిర్మాణం జరిగింది. అయితే ఈయన సత్యం పలికే దేవుడని ఇక్కడ అబద్ధం చెప్పరు. కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అంటారు ఆ ప్రాంతం అంతా. భలే విశేషంగా ఉంటుంది. మనకి ఆ ప్రతిమ ఇట్లా ఇలా ఇట్లా కనపడుతుంది. ఇప్పటికి కూడా ఊట వస్తుంది అంటారు. ఊట వస్తుంది. నీళ్ళు వస్తే ఆ నీళ్లు మీద చల్లితే చాలా విశేషంగా అనారోగ్యాలు తగ్గుతాయని అది తీర్థంగా, పవిత్ర తీర్థంగా భావిస్తారు. అయితే ఈ ప్రతిమా విశేషం స్వామివారు పెరుగుతున్నారని ప్రతీతి. 50 ఏళ్ల క్రితం ఒక కవచం చేయించారట. కవచం కనపడుతుంది మనకి. ఆ కవచము ఇప్పుడు పట్టట్లేదట. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం కదా. వందల సంవత్సరాల నుంచి ఈ ప్రతిమా స్వరూపం కొంచెం కొంచెంగా పెరుగుతుంది అని మనం 2-3 చోట్ల ఇది చూస్తాం. లేపాక్ష బసవన్ అక్కడ, మన మహానందిలో అక్కడ వినాయకుడు, మన నందీశ్వరుడు పెరుగుతున్నాడని, ఇక్కడ ఈ వినాయకుడు కూడా పెరుగుతాడని ప్రతీతి. చాలా విశేషంగా ఉంటుంది. దేవాలయ దర్శనం చేసి తీరాలి. మొక్కులు బాగా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా ఇక్కడ ఏంటంటే అబద్ధం చెప్పిన వాళ్ళు, అబద్ధపు సాక్ష్యాల వాళ్ళు చెల్లరు, ఆయన శిక్షిస్తాడని నమ్ముతారు. దీనికి దేవాలయంలోనే ఒక పక్కగా ఇంకో బావుంది. అందులో స్వామివారి వాహనమైన ఏలిక ఉంటుందని, మూషిక ఉంటుందని చెప్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఇష్టమైనది ఏదైనా ఆ బావిలో వదిలేస్తే కోరిన కోరిక తీరుతుందని ఆ ప్రాంతవాసుల నమ్మకం. వాహనం వెళ్ళి చెప్తుందని, వాహనం వెళ్ళి ఆ కోరిక తీర్చేలాగా చేస్తుందన్నమాట. మూషికానికి అందజేస్తే స్వామికి చేరుతుందని మనం అలాగే కదా కథలు చెప్పుకుంటాము. అయితే దేవాలయం చాలా విశేషంగా కనపడుతుంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయము. చుట్టుపక్కల అంతా దేవాలయం ఇంకా 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 విస్తరించింది కదా, క్రమంగా విస్తరిస్తుంది. సమయాలు మారిన కొందికి, కాలం మారే కొందికి పద్ధతులు కొన్ని మారుతూ ఉంటాయి కదా. అయ్యవారికి చేసే పూజా విధానాలు, వ్యవహారాల్లో తేడా లేదు. కానీ దేవాలయం మాత్రం చాలా విశేషంగా పెరిగింది. ఎప్పుడో కట్టిన గుడి ఇది. చోళుల కాలంలోనే కట్టబడింది అంటారు. క్రమంగా విస్తరించిందనమాట. ఇక్కడ మరకతాంబికా సమేత మాణిక్యేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంది. అక్కడి నుంచి కొంచెం ఇంకో పక్కగా తూర్పు ఈశాన్యం వైపుకి ఇంచుమించుగా నాకు గుర్తుండి తూర్పు వైపు కనుక్కుందాం. అక్కడ మా వరదరాజస్వామి దేవస్థానం ఒకటి ఉంది. అంత ఆలయ ప్రాంగణంలోనే అనుబంధంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి. ఇవన్నీ ఒక చోట ఉన్నాయి, ఒక బంచ్ లాగా. ఒకవైపు మణికంఠేశ్వర స్వామి, ఇంకోవైపు వరదరాజస్వామి ఉండటం వల్ల ఈ ప్రాంతము హరిహర క్షేత్రంగా కూడా కనిపిస్తుంది. శివకేశవుల ఆలయాలు ఉంటే దాన్ని అట్లా చెప్తారు కదా. మనకి వినాయకుడికే ప్రత్యేకమైన దేవాలయాలు, ఇంత విశేషమైన చరిత్ర ఉన్నవి, ఇంత పురాతనమైనవి తక్కువ కనిపిస్తాయి. అవును. అయితే ఈ దేవాలయంలోనే ఒక సర్పం, నాగుపాము తిరుగుతూ ఉంటుందట.
అప్పుడప్పుడు కనపడుతుంది, దాని నెత్తిన మణి కూడా ఉందని చెప్తారట ఆలయ పూజారులు. అది ఎప్పుడు ఎవరికి ఏ హాని చేసినట్టుగా కనిపించదు. అనుబంధంగా ఒక పెద్ద కోనేరు ఉంది, చాలా విశాలంగా ఉంటుంది. ఆ శిల్పాలు అవి చాలా బాగుంటాయి. పాతకాలపు కట్టడం కదా, మనం ముందు కనపడితే ముందు లేటెస్ట్ కట్టడంలా కనపడుతుంది. లోపలికి వెళ్ళిన కొద్దికి మనకి ఆ పురాతత్వం తెలుస్తూ ఉంటుంది అనమాట. పురాతనమైన దేవాలయం అనేది తెలుస్తుంది. కాణిపాకం వినాయకుడు స్వయంభువు అవటం వల్ల సత్యదేవుడని ఆయన, అక్కడ ఏదైనా అబద్ధపు సాక్ష్యం చెల్లదని, ఎవరైనా మోసం చేసిన వాళ్ళు కనుక, ఇతరులను మోసం చేసేవాళ్ళు అక్కడ దేవాలయానికి రావడానికి కూడా భయపడతారని చెప్తారు. విశేషంగా విద్యకి విశేషమైన దేవుడు ఆయన. పిల్లలు ఏదైనా ఫారిన్ వెళ్ళటానికి చదువుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అవకాశం రావట్లేదని భావించేవాళ్ళు, లేదా చదువుకు తగిన ఉద్యోగం రాని వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు, విద్యాభివృద్ధి కూడా కలుగుతుందంటారు. తిరుపతి నుంచి దగ్గర. అవును అవును. తిరుపతి వెళ్ళినప్పుడు మనం ఒకసారి ఇప్పటిదాకా చూడకపోతే చూడొచ్చు. చూసిన వాళ్ళైతే మనకి ఎలాగూ తెలిసిందే కదా. అవును. ఈ విశేషంగా స్వామి ఇట్లా స్వయంభూగా ఉండటమే ప్రత్యేకత. అది కూడా బావి మీద ఇప్పటికీ ఆ బావిలో నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ జలాన్ని మనకి పవిత్ర తీర్థంగా ఇస్తారు, మీద చల్లుతారు. మనకి ఇట్లా బావిలో ఉన్న దైవం మన దగ్గర కూడా ఒక అమ్మవారు ఉన్నారు, నీకు గుర్తొచ్చిందా? రేణుకా ఎల్లమ్మ. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కూడా బావిలోనే ఉంది ఆవిడ. బావిలోంచి నీరు తీసివేస్తారు మన మీద. ఈ వినాయకుడి దగ్గర కూడా అలాగే దగ్గర అనగానే నేను విజయవాడ ఆలోచించేసి నేను హైదరాబాద్ సంగతి చెప్తాను. ఇలాంటి ప్రత్యేకత ఉన్న దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి, ఖచ్చితంగా దర్శనం. ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు విశేషంగా చేస్తారు. ఇక్కడ గణపతి కళ్యాణం జరుగుతుంది కాణిపాకంలో. మనం ఎక్కడ వినాయకుడికి కళ్యాణం చూడం కదా. అంటే విశేషమైన చారిత్ర ప్రాధాన్యం ఉన్నటువంటి, చారిత్రకమైన ఆధారాలు లభించేటువంటి పురాతన దేవాలయాల్లో వినాయకుడికి కళ్యాణం చేసే దేవాలయం కాణిపాకమే. చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మద్రాసు నుంచి, చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి, మద్రాసు ఎలా అనకూడదు, చెన్నై నుంచి అలా అలవాటైపోయింది నాకు. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తారు. చాలా సత్యం గల దేవుడని నమ్ముతారు. మనం ఈ వినాయక చవితి సందర్భంగా ఈ కాణిపాకం దేవాలయాన్ని గురించి కూడా ఒక మాట, రెండు మాటలు ప్రజలకు మాట్లాడుకునేందుకు అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే. నమస్తే జయ.